డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఆన్సర్కి ఛాలెంజ్ మరి చేయాలా వద్దా? డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్కి అయితే మన 4వ తారీఖు వచ్చిందమ్మా. ఇప్పుడు 6వ తారీఖు ఇవాళే లాస్ట్ డేటు. మరి ఎవరైతే చెయ్యాలా లేదా అనేది కూడా చూద్దాం. ఒకసారి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరు ఛాలెంజ్ చేయాలి ఒకసారి చూద్దాం మనము. ద డిస్ప్లే ఆఫ్ ఆన్సర్కి అయితే వచ్చేసింది. ఇక్కడ ద పేమెంట్ ఫర్ ప్రాసెసింగ్ ఫీజు మే బీ మేడ్ త్రూ ద, ఎవరైతే మరి ఛాలెంజ్ చేయాలనుకున్నారో ప్రతి ఒక్కరు కూడా, సపోజ్ ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ తప్పో రాంగో అనేది ప్రూవ్ చేయాలమ్మా. మీరు ప్రూవ్ చేయాలి. ప్రొవిజనల్ ఆన్సర్కి ఇచ్చేసారు. మీరు ఇచ్చిన తర్వాత ఫర్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కెన్ సబ్మిట్ ఛాలెంజ్ టు ప్రొవిజనల్ ఆన్సర్కి, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు వాళ్ళు ప్రొవిజనల్ ఆన్సర్కి సబ్మిట్ చేయాలి ఆన్లైన్ బై పేయింగ్ నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉండదు. క్వశ్చన్ నెంబరు మరి పే చేయాలి రూపీస్ పర్ క్వశ్చన్ ఛాలెంజ్డ్ యాజ్ పర్ ద ప్రొసీజర్ గివెన్ ఫర్ ఆన్సర్. మనకి మరి డ్యూరేషన్ ఆఫ్ ద ఆన్సర్కి ఛాలెంజ్ 6వ తారీఖు ఫిబ్రవరి 11:50కి నైట్. మరి ఇప్పుడైతే చేస్తున్నాం. నో ఛాలెంజెస్ యాక్సెప్టెడ్ విల్ బీ ఆఫ్టర్. మరి 6వ తారీఖు ఫిబ్రవరి 11:50 తర్వాత ఛాలెంజెస్ ఏమీ ఉండవమ్మా. 200 రూపాయలు అయితే ప్రతి ఒక్కరు కూడా పే చేయాలి. ఇక్కడ చూడండి, ది కీస్ ఫైనలైజ్డ్ బై ఎక్స్పర్ట్స్ ఆఫ్టర్ సెటిల్మెంట్ ఆఫ్ ద ఛాలెంజ్ ఫైనల్. ఒకవేళ మీరు ఛాలెంజ్లో ఓకే అయినా, పాస్ అయినా, ఫెయిల్ అయినా కానీ మీ డబ్బులు మీకు వెనక ఇవ్వబడదు. ఇఫ్ ఛాలెంజ్ మేడ్ క్యాండిడేట్ ఈజ్ ఫౌండ్ కరెక్ట్, ద ఆన్సర్ కీ విల్ బి రివైజ్డ్. సపోజ్ మీరు చేసిన ఛాలెంజ్ అది ఓకే అనుకుంటే ఆన్సర్ కీని ఏం చేస్తారంటే ఫైనల్ ఆన్సర్ కీలో రివైజ్ చేస్తారు. అప్లైడ్ ఇన్ రెస్పాన్స్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ అకార్డింగ్లీ. బేస్డ్ ఆన్ ద రివైజ్డ్ ఫైనల్ ఆన్సర్ కీ ద రిజల్ట్ విల్ బీ ప్రిపేర్డ్ అండ్ డిక్లేర్డ్. మనకి 11వ తారీఖుని ఫైనల్ ఆన్సర్ కీ వస్తుందమ్మా. 12వ తారీఖుని రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్. మరి ఇక్కడికి వెళ్ళేసి వెబ్సైట్కి వెళ్ళేసి మరి లోపలికి వెళ్ళేసిన తర్వాత ఛాలెంజ్ రిగార్డింగ్ ఆన్సర్కి లాగిన్ అప్లికేషన్ నెంబర్తో వెళితే మీకు ఇక్కడ లోపల క్లిక్ ద ఛాలెంజ్ రిగార్డింగ్ ఆన్సర్కి యూ విల్ సీ ద క్వశ్చన్ ఐడి ఇస్తారు. మరి 25 మ్యాథమెటిక్స్, 25 ఫిజిక్స్, 25 కెమిస్ట్రీ ఉంటాయి. ఈ విధంగా మరి ఐడి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు, కరెక్ట్ ఆప్షను, మోస్ట్ ఆఫ్ ద అప్రోప్రియేటు. మరి అదేవిధంగా యూ మే అప్లోడ్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్. అంటే ఏది పడితే ఇది రాంగ్ అని చెప్పడానికి లేదు. మనము సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్ కావాలి. ప్రతి దానికి కూడా ఎవిడెన్స్ కావాలి. యూ మే అప్లోడ్ సపోర్టింగ్ ఫర్ విచ్ యూ చూస్ ద ఫైల్ అప్లోడ్ డాక్యుమెంట్స్ వీ పుట్ ఇన్ పీడిఎఫ్ ఫైల్లో మీరు అప్లోడ్ చేసి ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి. ఆఫ్టర్ క్లిక్కింగ్ యువర్ డిజైర్డ్ ఆప్షన్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్ 1, స్క్రోల్ డౌన్, సేవ్ యువర్ క్లైమ్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్క్రీన్. ఈ విధంగా అయితే ఇక మరి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంది. మరి సెలెక్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ నాన్ రిఫండబుల్ 200 రూపీస్ ఫర్ ఈచ్ క్వశ్చన్. చాలు మేక్ ద పేమెంట్ త్రూ డెబిట్ టు అండ్ క్రెడిట్ కార్డు. సేవ్ యువర్ క్లైమ్, ఫీజు పే ఫైనల్లీ. ఇదమ్మా స్టూడెంట్స్. మరి ఆన్సర్కి ఛాలెంజ్ చెయ్యాలా వద్దా? ఎవరు పడితే వాళ్ళు ఇది ప్రాసెస్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఆన్సర్కిని ఎవరు పడితే వాళ్ళు ఛాలెంజ్ చేయవద్దు. మీరు అనవసరంగా మీ డబ్బులు మీరు కోల్పోవద్దు. దీనికి పెద్ద ఇన్స్టిట్యూట్లు ఆల్రెడీ ఫిజిక్స్ వాళ్ళ అలెను ఇవన్నీ ఆల్ ఇండియా లెవెల్లో, నార్త్ ఇండియా లెవెల్లో పెద్ద ఇన్స్టిట్యూట్లు వీళ్ళు ఏంటంటే ఎక్స్పర్ట్స్. కొన్ని కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనేవి వీళ్ళు ఎన్టీఏ ఇచ్చింది తప్పు, ఇది తప్పు, మాది రైటు అని క్లెయిమ్ చేస్తున్నారు. ఆల్రెడీ కూడా నేను వీడియోలు చేశాను. కొన్ని క్వశ్చన్స్ అయితే వాళ్ళు రైట్ చేశారు ఆల్రెడీ. ఇండియా వైజ్ ఇది ఒక తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయమే కాదు. ఇండియా వైడ్ చాలామంది ఉంటారు. వాళ్ళందరూ రైట్ చేశారు. ఆల్రెడీ రైట్ చేశారు. ఛాలెంజెస్ రైట్ చేశారు. మనము వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఏమీ రైట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళు సపోజ్ ఒక క్వశ్చన్ రైట్ అయిందనుకో, మ్యాథమెటిక్స్లో ఒక క్వశ్చన్ రైట్ అయిందనుకో, ఆల్ ఇండియాలో అదే వర్క్ అవుద్ది. ఫిజిక్స్లో క్వశ్చన్ రైట్ అయితే మీ తర్వాత కెమిస్ట్రీ ఒక క్వశ్చన్ రైట్. దీని ప్రకారం మనకు ఫైనల్ ఆన్సర్కి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఛాలెంజ్ చేయవలసిన అవసరం లేదు. ఛాలెంజ్ చేసి
మీ చేతులు మీరు కాల్చుకోవద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఒక్కో క్వశ్చన్కి 2 అంటే మనం అనవసరంగా మనం టైం వేస్ట్. మనం ఎక్స్పర్ట్ ఆల్రెడీ కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళు మరి ఇన్స్టిట్యూట్ తరపున వాళ్ళు మరి సబ్మిట్ చేయటం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ప్రాసెస్ అయితే అయ్యింది. ఇది మనం చూద్దాం. ఆల్రెడీ మనం ఒక 2 క్వశ్చన్లు అయితే 2 క్వశ్చన్స్ అయితే డ్రాప్ అయిపోయినాయి. ఒకటి Jan 2 షిఫ్ట్ 1, January 23 షిఫ్ట్ 1. ఈ 2 క్వశ్చన్స్ అయితే అఫీషియల్గా వాళ్ళే ఎన్టీఏ వాళ్ళే డిక్లేర్ చేయటం అయితే జరిగింది. ఇక మిగతా క్వశ్చన్స్ కూడా చాలామంది ఆల్రెడీ మరి అవి కూడా కొంతమంది ఎన్టీఏ తప్పు మాది రైటు అని ప్రూవ్ చేశారనమాట. విత్ సొల్యూషన్స్తో పీడిఎఫ్ ఫైల్ ఫైల్స్తో అప్లోడ్ చేసి వాళ్ళు అప్లై చేశారు ఆల్రెడీ. ఈ నో నీడ్ టు వరీ, ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ నో నీడ్ టు వరీ. అమ్మో నా క్వశ్చన్ అంటే ఆల్రెడీ ఇండియా వైజ్ ఎగ్జామినేషన్ కాబట్టి 75 క్వశ్చన్లో, అందుకని ఎవరు కూడా మరి అలాంటి పిచ్చి పనులు కూడా చేయొద్దు దయచేసి. అందరూ కూడా మన తెలుగు వాళ్ళు ఎవరు కూడా దాని జోలికి వెళ్ళొద్దు. మరి ఛాలెంజ్ చేయాలా వద్దా, ఇది వీడియో సారాంశం. ఆన్సర్కి ఛాలెంజ్ చేయాలా వద్దా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా మనము ఫైనల్ ఆన్సర్కి కోసం వెయిట్ చేద్దాం. మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చూసుకుంటారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.